అందరికీ వందనాలు. నేను మా సండే స్కూల్లో నుంచి ఎంతోమంది గురించి నేర్చుకున్నాను. ఈరోజు ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఆ వ్యక్తి పేరు వచ్చేసి మనీషే. మనీషే ఒక క్రూరమైన రాజు. మనీషే తల్లిదండ్రుల పేరు హిజ్కియా ఇంకా హెప్సిబా. ఈజీగా దేవుడందు విశ్వాసం కలిగి యెహోవా యందు మంచి నడతలు నడుచున్నారు. కానీ మనిషి యెహోవా యందు క్రూరంగా దేవుడందు విశ్వాసం లేకుండా బతికారు. యెహోవా మందిరంలో బలిపీఠాలు, విగ్రహాలు ఇలా ఎన్నెన్నో కట్టించారు. మనిషి యెహోవా ఎంతో మందితో మనిషిని ఎన్నోసార్లు హెచ్చరించారు. కానీ మనిషి ఎప్పుడు వినలేదు. మనిషిను యెహోవా అసురరాజులకి అప్పగించారు. అసురరాజులు మనిషిను సంఖ్యలతో కట్టి బబులోను రాజానికి తీసుకెళ్లారు. అక్కడ మనిషికి అబద్ధమైంది. ఇన్నాళ్ళు నేను పూజిస్తున్న ప్రతి దేవుడు నిజమైన దేవుడు కాదు, ఏకైక నిజ దేవుడు ప్రభు అయిన యెహోవానే. అప్పుడు మనిషికి అర్థమై ఎన్నో రాత్రులు కన్నీటి ప్రార్థనలతో చేశాడు. అప్పుడు యెహోవా అతని ప్రార్థనని అతని రాజ్యం అతనికే ఇచ్చాడు. మనిషి అతను కట్టించిన విగ్రహాలన్నీ కూల్చేపించి యెహోవానే నిజ దేవుడని బోధించసాగాడు. మనిషి నుండి నేనేం నేర్చుకున్నానంటే, యెహోవా యందు గోజాతే యెహోవా మనను క్షమించి మళ్ళీ మంచి స్థితికి తీసుకొస్తారు. థ్యాంక్ యూ.